హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గణేష్ ఫిట్నెస్. మనం 64 రౌండ్స్ 64 వేరియేషన్స్లో భాగంగా థర్డ్ రౌండ్ టాప్ టువార్డ్స్ డౌన్ రౌండ్, దీన్ని మనం ఇప్పుడు స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెనేషన్ చేసుకున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ముద్గర్ని ఎలా తీసుకోవాలో ప్రీవియస్ వీడియోలో చెప్పాను. ఆ విధంగానే మనం ప్రతిరోజు కూడా ముద్గర్ వర్కౌట్స్ చేసేటప్పుడు ఆ విధంగానే ఫస్ట్ మనం ఆ ముద్గర్ని తీసుకోవాలా. మాత పిత గురు దైవం. టాప్ టువార్డ్స్ డౌన్ రౌండ్ ఆ పేరులోనే ఉంది, మీకు ఈజీగా అర్థం అవుతుంది. టాప్ టువార్డ్స్ డౌన్ రౌండ్ ఏ విధంగా చేయాలో ఒకసారి చూడండి, తర్వాత మీకు స్టెప్ బై స్టెప్ అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకసారి చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా హోల్డ్ చేసుకొని మనం రైట్ హ్యాండ్తో ఇలా బ్యాక్, టాప్ నుంచి బ్యాక్ పంపించాల. ఇగో ఇలా ఒకసారి ఫుల్ రౌండ్ చూడండి, తర్వాత ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. ఇలా చేయాలన్నమాట. ఫస్ట్ మనం ఇలా హోల్డ్ చేసుకొని ముద్గర్ని ఇలా బ్యాక్ పోతూ ఒకేసారి టాప్లోకి తీసుకుపోవాలా. ఇలా మళ్ళీ ఇట్లా ఫ్రంట్కి ఇలా డౌన్, టాప్ నుంచి ఇలా డౌన్ చేయాలా. మన ముద్గర్ని ఎప్పుడైతే బ్యాక్ తీసుకెళ్తామో అప్పుడు మన చూబంతా ముద్గర్ వైపే ఉండాలి. మన ముద్గర్ సైడ్ ఎప్పుడైతే చూస్తామో ఆటోమేటిక్గా మన బాడీ అనేది టర్న్ అవ్వద్దు అనమాట ముద్గర్ వైపు. ఇలా మళ్ళీ ఇక్కడ హ్యాండ్ చేంజ్ చేసుకొని మిడిల్ ఇలా తీసుకొచ్చి మిడిల్లో ఇట్లా ఇలా హోల్డ్ చేయాలి. అప్పుడు హ్యాండ్ చేంజ్ చేసుకోవాలా. మళ్ళీ సేమ్ లెఫ్ట్ హ్యాండ్తో హ్యాండ్ చేంజ్, హ్యాండ్ చేంజ్, హ్యాండ్ చేంజ్. సేమ్ లెఫ్ట్ హ్యాండ్తో కూడా అదే విధంగా ఇలా హోల్డ్ చేసుకొని బ్యాక్ బానిచ్చి ఇలా డౌన్, మళ్ళీ పొజిషన్లోకి, మళ్ళీ హ్యాండ్స్ ఇలా పొజిషన్లోకి. ఫస్ట్ రైట్ హ్యాండ్తో బాగా ప్రాక్టీస్ చేయండి ఇలా. తర్వాత లెఫ్ట్ హ్యాండ్తో ప్రాక్టీస్ చేసి అప్పుడు మీరు హ్యాండ్ చేంజ్ చేసుకునే విధంగా చేయండి. మీకు ఈజీ అవ్వద్దు అనమాట రౌండ్ అనేది. ఒకేసారి హ్యాండ్ చేంజ్ చేసుకున్నారనుకో అప్పుడు మీకు డిస్టర్బ్ అయిపోతారు. ఎలా చేయాలి ఏంది అని ఫామ్ అనేది రాదు. పర్ఫెక్ట్గా ఫస్ట్ ఒక హ్యాండ్తో చేసుకొని తర్వాత ఇంకో హ్యాండ్తో చేసుకొని అప్పుడు ఫుల్ రౌండ్. మనం ఎప్పుడైతే బోత్ హ్యాండ్స్తో చేస్తామో అప్పుడు ఒక రౌండ్ కంప్లీట్ అయినట్టు. దీన్ని బ్రీతింగ్ ఎలా తీసుకోవాలంటే ఇది చేసేటప్పుడు ఇలా బ్యాక్ వెళ్ళినప్పుడు ఇన్హేల్, ఇట్లా ఫ్రంట్కి ఇలా తీసుకొచ్చేటప్పుడు పొజిషన్కి ఎప్పుడైనా మన పొజిషన్లోకి ఎప్పుడైతే తీసుకొస్తామో ఇట్లాగా అప్పుడు ఎక్స్హేల్ అనమాట, బ్రీత్ అవుట్ చేయాలా. ఒకసారి చూడండి. ఇలా పొజిషన్లోకి బ్యాక్ వెళ్ళి ఎప్పుడైతే ఇలా ముందుకు వచ్చి పొజిషన్లోకి వస్తుందో అప్పుడు బ్రీత్ అవుట్ చేయాలా. మళ్ళీ హ్యాండ్ చేంజ్ చేసుకొని ఇలా బ్రీతింగ్ కంట్రోల్ చేసుకుంటూ చేయాలన్నమాట. మనం ఏ సైడ్ అయితే చేస్తామో ఆ సైడ్ ఫుల్ టర్న్ అవ్వాలా. అంటే ముద్గర్ వైపు కనుక మనం చూస్తే ఆటోమేటిక్గా మన బాడీ ఇలా టర్న్ అవ్వద్ది. ముద్గర్ ఎంత దూరం అయితే బ్యాక్కి వెళ్తుందో అంత దూరం మనం చూడాలా ముద్గర్ వైపు. ఇలా బ్రీతింగ్ కంట్రోల్ చేసుకుంటూ చేస్తే మన బ్రీతింగ్ లెవెల్స్ అనేది ఇంప్రూవ్ అవుద్ది. అదేవిధంగా దీని మెయిన్ బెనిఫిట్స్ ఏంటంటే మన ఆర్మ్స్ మీద స్ట్రెంత్ అనేది పడద్దు అనమాట ఇలా రొటేట్ చేసేటప్పుడు. ప్లస్ మన జాయింట్ మొబిలిటీ ఇంప్రూవ్ అవుద్ది. ఫింగర్స్ మీద ఎఫెక్ట్ అనేది పడద్దు అనమాట. ఇలా పట్టుకొని ఇలా హోల్డ్ చేసి ఇలా టర్న్ చేసేటప్పుడు మెయిన్ ఫింగర్స్ మీద మనకు ఎఫెక్ట్ అనేది పడద్ది. మనం బైసెప్, ట్రైసెప్, షోల్డరు, చెస్ట్ అవి సపరేట్గా చేయాలి, అవి రావాలి కదా. ఎలా అన్నా అంటే మీరు ఈ వర్కౌట్స్ చేసేటప్పుడు ఆటోమేటిక్గా మీకు ఏ అయితే బెనిఫిట్స్ అనేది చెప్తున్నానో నేను వాటి మీద కంపల్సరీ ఎఫెక్ట్ అనేది ఉంటుంది. దాంతోపాటు ఫుల్ బాడీ ఈ వర్కౌట్స్ చేసేటప్పుడు ఇంప్రూవ్మెంట్ అనేది ఉంటుందంటే ఎలా అంటే ఇప్పుడు ఏదైనా ఒక రౌండ్ తీసుకున్నాము, బెనిఫిట్స్ అనేది సపరేట్గా చెప్తున్నాం కదా, వాటి మీద 60% to 70% ఎఫెక్ట్ అనేది పడద్ది. మిగిలిన 30% అనేది మన హోల్ బాడీ ఇన్వాల్వ్ అవుద్ది అనమాట. ఇప్పుడు నేను ఓన్లీ ఈ రౌండ్కి ఆర్మ్స్ అండ్ ఫింగర్స్ అని చెప్పాను. ఇది చేసేటప్పుడు ఎక్కువ ఆర్మ్స్ మీద, ఫింగర్స్ మీద పడద్ది. ప్లస్ ఏంది, ఈ షోల్డర్ మీద పడద్ది,
ఇలా రొటేట్ చేసేటప్పుడు మనం ఫుల్ ఇక్కడ బెల్లీ ఫ్యాట్ మీద ఇలా పడద్ది, ప్లస్ చెస్ట్ మీద ఎఫెక్ట్ పడద్ది, అలా హోల్ బాడీ ఎఫెక్ట్ అనేది పడద్ది, బాడీ మజిల్ అనేది బిల్డ్ అవుద్ది అనమాట. మీకు సపరేట్గా బైసెప్కి ట్రైసెప్ చేయబలేదు ఈ వర్కౌట్స్లో. నీ ఏ రౌండ్ చేసినా ఫుల్ బాడీ ఇంప్రూవ్ అవ్వద్ది. మనం ఏంటంటే 1 to 108 రెప్స్ వరకు మనం ఈజీగా తీయగలిగితే, అంటే 50 నుంచి ఒక 300 మధ్యలో తీయగలగాలి. అలా కాకుండా మనం 108 రెప్స్ టార్గెట్ కానీ పెట్టుకున్నాం అనుకో, ఈ 108 రెప్స్ చేస్తే ఇంప్రూవ్మెంట్ అనేది కంపల్సరీ మీకు కనపడద్ది. 1-2 రౌండ్లు చేసి మనకు ఇంప్రూవ్మెంట్ కనపడాలి, మన బాడీ ఇంప్రూవ్ అవ్వాలంటే కుదరదు. 108 రెప్స్ ఈజీగా చేయగలగాలి. అంటే స్టార్టింగ్ లో మీకు అర్థమైపోద్ది, 50 రౌండ్ చేయగానే మీకు ఇంప్రూవ్మెంట్ అనేది కనపడద్ది. ఇంకా గివ్ అప్ ఇవ్వకుండా 108 రెప్స్ దాకా ప్రాక్టీస్ చేయాలి. అందరూ ముద్గర్ గురించి అడుగుతున్నారు, అన్న మీరు ముద్గర్ ఎక్కడ చేయించుకుంటున్నారు, ఏంది అసలు వుడ్ ఐటమ్స్ ఎలా దొరుకుతాయి, ఎక్కడ దొరుకుతాయి అనేసి. యాక్చువల్లీ ఇవి మేము మా ఫ్రెండ్స్ ఎవరైతే నాతో పాటు చేస్తారో మేమంతా ఇక్కడ చేయించుకుంటున్నాము. ప్లస్ ఆన్లైన్ లో కూడా ఉంటాయి ఇవి, కానీ ఆన్లైన్ లో మంచి క్వాలిటీ అయితే రావట్లేదు. మేము ఫస్ట్ ఆన్లైన్ లోనే చూసాము, కాస్ట్ కూడా ప్రైస్ కూడా హెవీగా ఉంది మన ఆఫ్లైన్ లో చేయించుకున్న దాన్ని బట్టి చూస్తే. ఒకవేళ మీకు కూడా ఇంట్రెస్ట్ ఉండి మాకు కావాలనుకుంటే ఇన్స్టాగ్రామ్ లో నేను డిస్క్రిప్షన్ లో నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఇస్తాను, కాంటాక్ట్ అవ్వండి. అలా కాకుండా మేము ఆన్లైన్ లోనే చూస్తాంలే అన్న అంటే మీరు ఆన్లైన్ లోనే కొనుక్కోండి, అది మీ ఇష్టం. ఒకవేళ ఆన్లైన్ లో మంచిగా అనిపించకపోతే అప్పుడు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి ఇన్స్టాగ్రామ్ లో. మేము ఏ ప్రైస్ అయితే చేయించుకుంటున్నామో ఆ ప్రైస్ మీ వెయిటెడ్ ముద్దుగాను మీకు ఎంత వెయిట్ అయితే కావాలో అంత వెయిట్ మేము చేపించి కొరియర్ చేస్తాం.